సమస్తము నీవే, మా సర్వస్వము నీవే, మా కోటము నీవే, మా కొండము నీవే, మా ఆశ్రయ దుర్గము నీవే, మా బలమైన రక్షణ దుర్గము నీవే. ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడు నీవే ప్రభువా. నీవు తప్ప శరణు మాకు ఏరే లేదు ప్రభువా. మాకు ఈ లోకంలో గత్యంతరం లేదు ప్రభువా. నీవే మా గతి, మా స్థితి, మా కేడిపోయినట్టు ప్రభువా. వందనాలు, స్తోత్రాలు. 21వ రాజు శిలువ జనకుడికి ద్వారా అతిశయమైన అంశం ద్వారా పేతురు జీవితాన్ని మా ముందు దృష్టాంతంగా పెట్టి ఎన్నో సంగతులు సత్యాలను మీరు మాకు బయలుపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలించే కృప దయచేయండి. దుష్టులైన అపవాది వాక్యం ఎత్తుకోకుండానట్లు వాక్యమును బిడ్డల జీవితంలో ఫలింపు చేయండి ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. 21వ రోజు శిలువ ధ్యాన కూడికని ఏర్పాటు చేసుకున్నాం. తల్లి యేసేపు గారి కుటుంబం, మేరీ గారు, కీర్తన గారు, ఆ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. కుటుంబాన్ని దీవించండి, కుటుంబం చుట్టూ కంచి వేసి కాపాడండి ప్రభువా. అవసరతలు అక్కర్తులన్నీ తీర్చి ఆశీర్వదించండి. తల్లి యేసుపతి గారు, సువర్ణ కుమారి గారు, మౌనిక, కార్తీక్, ఈ 4 బిడ్డలు బట్టి ఈ కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. కుటుంబాన్ని దీవించండి, ధైర్యపరచండి. నీపై ఆనుకొని నీ వైపు చూసి నీ సహాయాన్ని పొందుకునే కుటుంబముగా కుటుంబాన్ని మరల్చుకోమని సంజ్ఞాపన చేస్తూ ఉన్నాను. నిత్యావసరాలు అత్యవసరాలన్నీ తీర్చండి. బలమును, ఆరోగ్యమును, శక్తిని దయచేయండి. ఈ ప్రశస్త రాత్రి ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరు బలహీనులైనా వారందరినీ బలపరచండి ప్రభువా. ఆశీర్వదించండి. ఆ దైవజనులు ఆయన రెవరెండ్ కాటు జాన్ మోజెస్ గారిని బట్టి నీకు వందనాలు. నీ దాసుడికి కలిగిన అస్వస్థత మీరు ఎరిగే ఉన్నారు ప్రభువా. నీ దాసుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడే త్వరితగతిన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఆయన సేవా పరిచర్యలో మునుపటి కంటే ఎక్కువగా బలముతో, శక్తితో, ఆత్మాభిషేకంతో పరిచర్య చేయగలిగినట్లుగా నీ దాసుని ఆత్మ చేత అభిషేకించండి. ఆయనకి ఇచ్చినటువంటి భార్యను, కుమార్తెలను, కుమారుణ్ణి, ఆ కుటుంబాన్ని, ఆయన ప్రేమించిన ఈ అనాగ్వాడన్ ప్యారిష్ సంఘ పరిచర్యను, ఈ సంఘాలన్నింటినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఇప్పుడు పెద్దలు ఆయన పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్తామని చెప్పారు ప్రభువా. వారి ప్రయాణంలో తోడుండండి. నిశ్చితమైతే వారు దైవజనుని ముఖాముఖిగా చూసే అవకాశము నిశ్చితమైతే కల్పించమని నీ సన్నిధిలో మనవి చేస్తూ ఉన్నాను ప్రభువా. నీ వందనాలు, స్తోత్రాలు. దైవజనుని పట్ల అపారమైన కృప, అపారమైన కృప, అపారమైనటువంటి కృప, ఆకాశముకి భూమికి ఎంత ఎత్తు ఉన్నదో అంత ఉన్నతమైన కృప ఈ దాసునికి మీరు కనపరచండి దేవా. నీ వందనాలు. కూడి వచ్చిన వారందరికీ ఆత్మాభిషేకం అనుగ్రహించి ఉన్న వాక్యాన్ని భద్రపరచమని సంఘ పెద్దలను, పిసిసి, అలాగే స్త్రీల సమాజం, యవన సమాజం, సండే స్కూల్, సౌండ్ ఆపరేషన్ చేస్తున్న కుమారుడు, నేను కాంగో ప్లే చేస్తున్నటువంటి కుమారుడు, ఇక్కడ పరిచర్య చేస్తున్న ఓజెస్సీ బిడ్డలు, సంఘ పెద్దలు, నేను వారికి సహకారులుగా ఉంటున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధపరచబడి గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు మాకు నెరవేరును గాక. మందిని ఆజ్ఞలు మాకు దయచేయము. ఎలా ప్రార్థన చేసి మనం క్షమించిన ప్రకారం నా ప్రాణం క్షమించుము. మమ్మ శోధనకి దృష్టిని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నవి. ఆమేన్. తండ్రి దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాల కూడికలు ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబ బిడ్డలందరికీ, ఇరు కుటుంబాలకి, కూడి వచ్చిన మనందరికీ సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమేన్.